హలో అండి, అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్. అయితే మేము మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా, మటన్ బిర్యానీ చేస్తున్నా. ఈరోజు అందరిలో మస్తు స్పెషల్స్, మస్తు నాన్ వెజ్ లో ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. అయితే మా ఇంట్లో ఈరోజు మటన్ బిర్యానీ చాలా సింపుల్ గా మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. అయితే మొన్న మేము ల్యాండ్ లో చేసినాం కదా, మా రాముడు అది చూసి ఆ రోజు నిజానికి మేమే తీసుకెళ్ళాము. నేను నా కొడుకు, నేను చెప్పినా కదా, వెళ్తూ తీసుకుని వెళ్ళి చేసినాము. అయితే చూసి మా రాముడికి ఊరిలో వచ్చినాయంట, సేమ్ అట్లనే మటన్ బిర్యానీ చెయ్యి, ఇట్లా లెగ్ పీసులు చేస్తా అని చెప్పి ఇట్లా తెచ్చిండు. ఈరోజు మా రాముడు ఇంట్లోనే ఉన్నాడు. సో ఇది మటన్, ఇది కొంచెం తెచ్చిండు. అయితే నేను మటన్ పకోడీ చేస్తా చాలా సింపుల్ గా. మామూలుగా చికెన్ పకోడీ, ప్రాన్స్ పకోడీ, ఫిష్ పకోడీ ఇవన్నీ చూసినా కానీ మనం మటన్ పకోడీ చూడలే. సో నేను మటన్ పకోడీ చేస్తా, అట్లా నేను మటన్ బిర్యానీ చేస్తా. ఇందులో గుండెకాయ అది వచ్చింది, ఇట్లా చేస్తే నా పిల్లలకి చాలా ఇష్టం. అయిపోయినాయి, ఏగిపోయినాయి ఇవి. అయితే పొద్దునే దోశ వేసిన పిల్లలకి, దోశ పిండి, రైస్ వండేసిన, గుడ్డు దోశలు వేసి ఇచ్చిన అనమాట. ఇగో గుడ్డు నట్లట్టు అన్నా కదా, అది అట్లా ఉంది. అయితే మటన్ కొంచెం కర్రీ చేసి మేము దోశలకి మేము తిన్నాము. ఇదైతే ఉత్త ఇవి ఐటమ్స్. నా బిడ్డ ఉంది ఇక్కడ, పిల్లలు ఉన్నారు. లక్కడా అంతే. ఇది కర్రీ లేకంటే ఇట్లనే కాల్చుకొని తిన్నా, లేకపోతే నూనెలో గోలించుకొని తిన్నా మస్తుంటది. మేమైతే ఎక్కువ శాతం 99% ఇట్లానే తింటాం. ఏదో 1% అలా వేస్తాం అంతే. ఇది ఇట్లా ఉందని ఇవి తీసేస్తా. అయితే మటన్ బిర్యానీ కోసం, మటన్ పకోడీ కోసం ఫస్ట్ ఉడికిస్తా దీన్ని కుక్కర్లో వేసి. ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నా. పెట్టేసి పసుపు, అన్నిటిలో పసుపు కామన్ కదా మనకి, కానీ పసుపు చాలా మంచిది, యాంటీబయాటిక్. ప్రతి కూరలో పసుపు వాడాలి. అయితే ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు వేసేసిన, పసుపు వేసిన. నా కొడుకు ఎప్పుడు అవి వేయకు మమ్మీ అంటాడు. ఉత్తగా ఇది ఇట్లా వేసి ఫ్లేవర్ కోసం అలా తీసేస్తా అన్నంలో లేకుండా. ఒక చెక్క, ఒకటి పువ్వు, ఇగో ఈ లవంగాలు, ఇలాచీలు. ఇవేంటంటే ఫ్లేవర్ బాగుంటది. మళ్ళా తీసేస్తలేను, అవి ఇట్టేస్తా. ఇప్పుడు ఎట్లాగా మటన్ లెగ్ పీస్లు వేస్తా. సింపుల్ గా చేద్దామని ఇట్లా చేస్తున్నా. ఏం గరం మసాలా లేని ఈరోజు. మామూలుగా నేను అల్లిగోష్ బిర్యానీ చేసిన, చికెన్ బిర్యానీ అన్ని చేసి చూపించిన కదా. అయితే మటన్ పకోడీ, మటన్ బిర్యానీ ఈ టైప్ లో చేయలే. నార్మల్ గా చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు నాన్న.
కుక్కర్ మూత అన్నవి ఇవేం మమ్మీ టేస్ట్ చేస్తారు తిన్నా కుక్కర్ మూత అన్నవి ఎడబెట్టి చూడు. ఇది ఉడకడమే ప్రాసెస్, ఇంకా మిగతా అంతా ఈజీగా చేసేస్తా. చాలా సింపుల్ గా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. ఇది తిన్నాను ఎట్లుంది అసలు అడిగి మనుషులు ఫుడ్డే మంచిది అనుకుంటున్నాం తినుకుంటా. మరి ఇట్లా ఇగో ఏం లేకున్నా ఒక విషయం తెలుసా, కొంతమంది ఏమంటుంటారు చికెన్ మటన్ డైలీ తింటారు ఇట్లా అని, మనకు పల్సుగా ఉంటది. ఇంకోటి హెవీగా మసాలాలు ఉండవు. ఈ మధ్య బిర్యానీలు ఉంటే చక్కాల లవంగాలు పడతాయి తప్ప, లేకపోతే చికెన్ మసాలా వేస్తాం. ఆ చక్కాల లవంగాలతో చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన గరం మసాలాతో. లైట్ గా వేస్తాం. కొబ్బరి పల్లీలు లాంటివి ఎక్కువ ఏది ధనియాలు ఇట్లా ఎక్కువ ఏది వాడం. ఇంకోటి పల్సుగా ఉంటాయి మన కర్రీస్, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంటాయి. కానీ ఉప్పు పసుపు వేసి ఇట్లా ఉడకబెట్టుకుని తినేటే మస్తుంటేనా మస్తు అంటే మస్తుంది మమ్మీ. చూడమ్మ ఎంత సింపుల్ గా మంచిగా పప్పు ఏదైనా చేసుకోవాలి. పప్పు రసము ఇట్లా ఫ్రై చేసుకొని పప్పు కూడా వేసినా వైట్ రైస్ చేసినా పప్పు వేసినా బిర్యానీ కూడా లైట్ గా కొంచెం చేద్దాను. గుడికి తిన్నావా లక్కీ పొట్టి దాదాలే ఇగో టేస్ట్ చేస్తారా అండి? ఇగో చేతితో తీసుకోవే. చేతితో తీసుకోతా ఏం కాదు. హాట్ ఏం లేదు, పెట్టి ఏ హాట్ లేదు. లేకుండా తీసుకోవే. తీసుకో మస్తు టేస్ట్ ఉంటుంది. తీసుకో మంచిగా ఉందా తల్లి? బాగుందా? ఏనా 2 ముక్కలల్లా ఎట్లుందే చిట్టి? ఇష్టం ఎండిపోయాలి ఇట్లనే ఉంటాయి. ఈ మొక్కలానే ఉంది అవి, అది కూడా ఎండిపోయినా వద్దంట. బాగుంటావా? నువ్వు టేస్ట్ చూడు ఒకసారి. ఇదే మస్తు టేస్ట్ ఉంటుంది. అంటే తిను. సరే పో. ఇది బాగుంటది లక్కీ. గుండెకాయ టేస్ట్ చేయి. తిండి ఒకటి తల్లి ఒక తిను. అన్ని తినేస్తాను. గుండెకాయ బాగుంటుంది చూడు. అదే ఎండిపోయినాయి. కొరుక్కో చెప్తా నా కోసం. ఒకసారి కొరుక్కో, నీకు నచ్చకపోతే నా తల్లి కొరుక్కో. టేస్ట్ బాగుంటుంది. ఎట్లుంది? అది పిచ్చిదే కాదు. ఎట్లున్నా ఏం కాదు, ఇంట్లోనే కమ్మా. బాగుందా లక్కీ? బాగుందా? డ్రై అయినది అయితే మంచిగా లేదు, అయితే మంచిగా ఉంది. ఇదేంటిది అనుకుంటున్నావు? హార్ట్. ఇది హార్ట్. తినద్దని నేనే తిందామని. నువ్వు తిన్నావని కాదు, నేను తిన్నావని. ఏం రెడీ చేసుకున్నావు అక్క? సేపు అన్న పక్కకు తిప్పురా, గలీజ్ కానీ చూపిస్తావు. గలీజ్ ఉంటారా అంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ ఎందుకురా? కుక్క బిహేవియర్ చేయదు నాన్న. చాలా నేను లోపల అన్ని కట్ చేసుకుంటా. వచ్చేసింది నా బిడ్డ. క్రిస్మస్ రెడీ పుట్టిగా స్నానం చేసుకున్నా. ఇగో బొట్లు చూడ ఎంత మంచిగా ఇట్లా పెట్టుకోవచ్చు కదా. అయితే ఈ రోజు నువ్వు బొట్టు పెట్టుకోకుండా వస్తావేమో చూడాలంటే మా మమ్మీ నేను పెట్టుకొని వస్తా అని పెట్టుకోవాలి. సరే గాని ఈ రోజు మంచిగా క్రిస్మస్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారా మన క్రిస్మస్ మన క్రిస్టియన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అయితే నేనైతే నా బిడ్డ కోసం బిర్యానీ చేస్తున్నా. ఏం చేసేది జనరల్ గా ఈ రోజు నా ఫ్రెండ్స్ మమ్మీ నాకు అది బిర్యానీ బాక్స్ పంపిస్తారు. ఈస్టర్ అంటారా ఏమంటారో తెలీదు అదంతా. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా పంపిస్తారు. మామూలుగా అయితే నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ నాకు ఈ రోజు బిర్యానీ తెస్తారు. అండ్ జనవరి 1 రోజు స్లిప్పులు ఏవో తీస్తారంట కదా, తీసి ఇయర్ మొత్తము
మనకి ఏది అనేది. అట్లా నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, రంజాన్ కి మనోళ్ళు ముస్లిం ఫ్రెండ్స్ కూడా. నాకైతే కేక్స్ బాగా వస్తాయి, నేనైతే తినలేను అవి, ఎందుకంటే గట్టి బన్నులు ఉంటాయి, ఆ కేక్స్ తినలేను, పిల్లలకి ఆలకెలిగిస్తుంటారు. సరే గానీ అట్లా మీరందరూ ఇవాళ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేయండి. మంచిగా మనకి క్రిస్మస్ అంటేనే ఫుల్ ఎంజాయ్ అనుకోండి. సరే, అందుకే ఇవాళ క్రిస్మస్ స్పెషల్ గుర్తుందా, నాకు డ్రెస్ కూడా ప్రెజెంట్ చేసింది. ఏది ఏమో అవన్నీ మాకు తెలీదు, మేము తప్పుగా అంటున్నా, తప్పుగా తెలీదు కాబట్టి అట్లా. ఇప్పుడు ఈ ఈస్టర్ ఎప్పుడైనా వీడియోలో సందర్భం ఉన్నప్పుడు నేను అది డ్రెస్ కూడా చూపిస్తా, ఎందుకంటే నా ఫ్రెండ్ నేను ఊరికే ఇట్లా ఇద్దరు మంచి జాన్ జిగ్రీస్, నేనేమో బాగా ప్రతిదానికి జై శ్రీరామ్ అంటుంటా. తనేమో ఇట్లా ఇద్దరు ఎట్లుంటే తనేం చేసింది, ఇదిగో నువ్వు ఊరికి ఎట్లా అంటావు కదా, నేను కర్మగట్టి హనుమాన్ టెంపుల్ వచ్చి మొక్కుతా, నువ్వు బుర్క వేస్తావా అని. వేస్తాతే నువ్వు నేనైతే పోయి కొనలేదు, నా తెలియదు, నువ్వు తెచ్చి నేను వేస్తా అని చెప్పిన. నేను ఇప్పుడు వేసుకోవాలి నమ్మాలి అంటే నువ్వు అప్పటి వరకు మాట్లాడుతాడు, నేను పట్టుకొస్తా అయితే అని చెప్పి నేను మేమిద్దరము అంటే కట్టరు అనమాట, కట్టరు ముస్లిం కట్టరు హిందులాగా. కానీ దోస్తాన్లో ఏది మన మంచితనంలో మతాలు అనేది నథింగ్ అంతే. మన మంచితనం, మనం ప్రేమగా, మనం హార్ట్ఫుల్ గా అట్లా ఉండాలి. కానీ ఇంకా అయితే తను నాకు రింగ్ కూడా చాలా రింగ్ గిఫ్ట్ చేసింది, వాళ్ళ ఫుడ్స్ ఇస్తుంది, ఫుడ్స్ నేను తిన్నా. తస్నిం తన పేరు, చూస్తుండొచ్చు, మస్తు మురిసిపోతుండొచ్చు. అయితే ఇట్లా కర్మనగర్ టెంపుల్ వచ్చింది, అది హనుమాన్ టెంపుల్ మా కర్మనగర్ అంటే నేను బాగా ఇష్టమైంది కర్మనగర్. అక్కడికి వచ్చి నాతో పాటు మేము దగ్గరికి, నేను కొంచెం ఇంకా ముందరికి దేవుడు ముంగటికి వెళ్తా, నన్ను సపరేట్ గా ఇట్లా తీసుకుంటారు, నేను అక్కడ వరకు వెళ్తా. అక్కడ వరకు వచ్చింది, మొక్కింది. సేమ్ ఇంకా నా మాట నేను నిలబెట్టుకోవాలి కదా, నేను డ్రెస్ వేసుకున్నా, చూపించిన, అప్పట్లో నేను ఫొటోస్ కూడా పెట్టిన. అయితే మస్తు ఖుషి అనమాట మేము అట్లా. ఇప్పుడు నేను అది చేస్తా, అప్పటి వరకు మాట్లాడుతాను. నిజానికి ఎవరి దేవుడు వాళ్ళకి మస్తు భక్తి, వాళ్ళ అభిప్రాయాలండి. కానీ మనం ఫ్రెండ్షిప్ మన వాళ్ళు అన్నప్పుడు ఇవేవి అడ్డు రాకూడదు. అందరూ కూడా కలిసి మెలిసి మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఒకరికొకరం గౌరవించుకుంటూ మంచిగా, ఎవరిది వాళ్ళని తక్కువ చేసుకోకుండా, మనది గొప్ప వాళ్ళది వాళ్ళకి గొప్ప, అలా మంచిగా ఉంటూ ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అందరు కలిసి మెలిసి ఉండండి. నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికి కూడా మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటారు అనుకుంటా. నెక్స్ట్ జనవరి 1 రోజు అసలు ధూమ్ ధామ్ కదా. అయితే ఇవాళ మా మమ్మీ రెసిపీ అదే చేస్తుంది, కానీ ఇది పెట్టే వరకు మీ సెలబ్రేషన్స్ అన్ని అయిపోతుండొచ్చు. కాబట్టి క్రిస్టియన్ ఫ్రెండ్స్ అయితే అందరూ జనవరి 1 రోజు చేసుకోండి. మన తెలుగు వాళ్ళు అయితే అందరూ సంక్రాంతి రోజు చేసుకోండి, ఎందుకంటే సంక్రాంతి రోజు రెండో రోజు నుంచి మనము నాన్ వెజ్ తింటాం. రెండో రోజా 1st రోజు ఏదో రోజు నాకు ఇది అవ్వట్లేదు, నాన్ వెజ్ తింటారు కదా, ఆ రోజు చేసుకోండి రెసిపీ. ఇంకా మన ముస్లిం ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు, మంచిగా ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. లేదంటే ఈ సండే వస్తుంది కదా, సండే రోజు మంచిగా చేసుకొని కుమ్మేయండి. రెసిపీ మటన్ తో చేస్తుంది మమ్మీ. ఇదిగో ఇంతసేపు చెప్పింది కవర్, ఈ కవర్ లో కూడా ఇట్లా పెట్టి అల్మర్లో పెట్టిన. నాకైతే 10 రూపాయలు తెలిసి డ్రెస్ వేసుకుంటే ఆయనకి ఎవరు నన్ను చూస్తారని, నేను 10 రూపాయలు నిజంగా లోపల షివరింగ్ వస్తుంది. ఇంట్లో వేసినా కూడా ఇంట్లో వేస్తావు కొద్దిగా నా బయటికి రా అని చెప్పి. కానీ నా ఫ్రెండ్ కోసం ఈ కట్టలు ఇది వేసింది. ఇదిగో తన గుర్తుగా ఇది ఇప్పటికి ఇట్లానే పెట్టిన. కాకపోతే వేరే అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చింటే అది రంజాన్ అప్పుడు వాళ్ళకి బట్టలు అవి తీసుకుంటారంట, ఇట్లా ఆ రోజు ఇద్దాం అనుకున్నా. కానీ ఇది నా ఫ్రెండ్ గుర్తుగా ఇప్పుడు నేను ఇట్లా చెప్తున్నా అంటే అదే కదా. సో మనం అంతా కలిసిమెలిసి ఉండాలి. యుగోస్ కు పోతూ అట్లా ఇట్లా అంటే ఇగో ఇది కూడా కట్టింది. కానీ కళ్ళు కనిపిస్తా ఉన్నా కూడా నాకు మస్తు భయం అయింది, ఎందుకంటే నాకు కళ్ళు చూసి కూడా మొదలు గుర్తుపడతాను. అయినా కూడా ఎంత గుర్తుపట్టినా ఏమైనా కూడా ఇది నేను పబ్లిక్ లో ఫోటో అది తీసుకోమన్నది. అది కర్మగట్టుకు వెళ్ళినప్పుడు నేను ఫోటోస్ కూడా తీసుకుని పెడతాను. ఈ నెక్స్ట్ కలుస్తాలే, డైరెక్ట్ కలిసి వీడియో పెడతా పనుతోని. అయితే ఇది ఈ రోజు రెసిపీ ఏ కా అయితే మా మటన్ బిర్యానీ, మటన్ పకోడీ మా ఈరోజు. ఫస్ట్ బాగా ఉడికిచ్చినమ్మా. ఇది వచ్చేసి అదేంటిది 10 విజిల్స్ రానిచ్చిన.
ఇంకా ఆయిల్ ఫ్రై చేస్తారేమో కదా మమ్మీ. ఇప్పుడు చేస్తా, ఇంకా ప్రాసెస్ ఉంది. ఇది గంటి ఇక్కడ ఉడికింది కానీ 80% ఉడికింది. మిగతాది పకోడీ చేసేటప్పుడు బిర్యానీ చేసేటప్పుడు సూపర్ అయిపోతుంది. ఇట్లయితే నా కొడుకు మస్తు ఇష్టం. ఇట్లా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టింది అయితే మా వాడికి భలే మన ఇష్టం. పిల్లలకి కూడా మమ్మీ తీసుకో, మన చిట్టిదానికి మా పిల్లలు ఇట్లా బాగా తింటారు. వాళ్ళకి నేను అంతే కూర వేసే ముందు కంపల్సరీ ఉడకబెడతాను. నేను కూడా కొన్ని వేసి ఇస్తాం. ఇష్టంగా ఇద్దరు కూర్చొని టీవీ చూసుకుంటే తింటారు. మిగతాది కూర చేస్తా. ఇంకా అందులో తినకున్నా అలా తృప్తి అయితే తింటారు. ఇదే బాగుంటుందమ్మా, ఇంకా అది అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కూడా బిర్యానీ మసాలా పువ్వు తీసేసిన అన్ని చేసేది. ఎందుకంటే నా కొడుకు ఊరికే అంటుండదు మమ్మీ గరం మసాలా అని. బాగున్నాయి చూడండి అసలు లెగ్గులు. మేము బాగా తింటాము, బాగా కడుపు కాల్చుకుంటాం. ఆయన కూడా ఎందుకు అట్లున్నో లడ్డుగా. నేను తినే తిండికి ఈ మాట్లాడుతున్నా అంటే అది గొప్ప విషయం. ఫీల్ అవుతాను. అంత సన్న ఉన్నావు. ఇంకా ఎక్కువ నిన్ను బయట చూసినప్పుడు ఫస్ట్ అడిగేది అదే క్వశ్చన్. బయట చూసినప్పుడు అదే అడుగుతాడు. మళ్ళీ నాకు అర్థం కాదు ఏంటంటే వీడియోలో అట్లా కనిపిస్తావు కానీ వీడియోలో అట్లా ఉంటానా అని. బయట మనం చూసిన 95% 97% మెంబర్స్ కొంచెం జరుగు. ఇంకా ఫ్రిడ్జ్ అంత ఉంది మా అక్క అంతే. 97% మెంబర్స్ మీరు ఎంత సన్నగా ఉంటారండి వీడియోలో. బిర్యానీ చేస్తా అక్కడ తాగేస్తావు వస్తుంది. అలా ఉంటే వాటర్ అది వచ్చింది తాగొచ్చు కూడా, మంచిగా ఉంటది. సూపు కాలిపోతుంది కానీ దాన్ని ఇంకొంచెం ఏమన్నా అందులో చికెన్ ముక్కలు, కొన్ని బీన్స్, క్యారెట్, మష్రూమ్ స్లైసెస్ అంటే వస్తుందా? ఏం స్లైసెస్? ముక్కల నుంచి తీసిన ఆ జ్యూస్ అట్లా చేసినాక ముక్కలే వేసుకుంటే అయిపోతుంది. ఎంత బాగుంటుంది. వేసుకోవచ్చు. సన్న మనం మండీలో తాగుతాం చూసినావా సూప్, అది ఏందనుకుంటున్నావు? ఇదే నీళ్ళనే పోషిస్తారు వాళ్ళు. కాకపోతే అవి నల్లి బొక్కలు ఇవి వేస్తారు, ఎందుకంటే అందులో దిగుతుంది కదా. ఈ ముక్కదంటే ఏం దిగుతుంది, ఏం దిగుతుంది. చెక్క కూడా పడేస్తారు. అయితే కుకింగ్ వీడియోస్, ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ 2-3 days అయింది మిస్ అవుతున్నాం అని చెప్పి ఇందాకనే వీడియో పెట్టారు. పెడుతున్నాం అందుకే. ఇగో ఈ బొక్కలు తీసేస్తున్నామా పకోడీ కోసం. అక్క నువ్వు డైలీ నీ కాస్మెటిక్స్ వాడేటివి అవి షేర్ చేసుకోవచ్చు కదా మన సబ్స్క్రైబర్లతో, మమ్మీ వాళ్ళ సబ్స్క్రైబర్లతో. నువ్వు హెయిర్ కి ఏం వాడతావు, ముఖానికి ఏమైనా క్రీమ్ వాడతావా? నేను మీ అందరికి ఈ రోజు చెప్తా అండి. మా వారికి ఒకసారి ప్యాంటీన్ అంటాడు తెచ్చి పెడతాడు, చిటిదానికి క్లినిక్ ప్లస్ అంటాడు తెచ్చి పెడతాడు, లక్కోడికి ఏమో ఏది పడితే అది అంటే ఒకసారి డవ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నెత్తికి నేను షాంపూలు అన్నా తెచ్చి పెడతాడు. నేనేంట్రా అంటే ఈ బాత్రూమ్ లో క్లినిక్ ప్లేస్ ఉంటే అందులో పోయి చేస్తా, ఆ బాత్రూమ్ లో అది ఉంటే అదిలే చేస్తా, ఈడ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఈడ డబ్బు ఉంటుంది ఇది చేస్తా, ఏది పడితే అది చేస్తా నెత్తికి. ఇంక ముఖానికి అంటారా? మా ఆయనేమో సంతూరు వాడతాడు, పిల్లలేమో హిమాలయ వాడతారు, మా తమ్ముడేమో డవ్ వాడతాడు, మా డాడేమో ఒక్కొక్కసారి బియ్యంలో రాళ్ళు అన్నట్టు ఏరేసినాడు అన్న గరం మసాలా పప్పి. ఏం లేదు, ఏం లేకపోతే అసలు ఛాలెంజ్ అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాం. నేను అది కోసం కాదు, పకోడీ పిల్లల కోసం. పకోడీ కాదు అమ్మాయి, మామూలు బిర్యానీలో కూడా అట్లా నువ్వు ఆకులు, కొత్తిమీర కట్టలు, కొత్తిమీర పుదీనా ఉంటుందన్నా, అది జస్ట్ కొంచెమే ఇట్లానా అవన్నీ ఉంటాయి. మా ఇంట్లో సబ్బులు కూడా అన్ని ఉంటాయి, ఎందుకంటే ఎవరు వచ్చినా వాళ్ళ స్కిన్ వాళ్ళు అట్లా పాటిస్తారు. మా వారు కానీ మా తమ్ముడు కానీ పిల్లలు కానీ వాళ్ళ విషయంలో స్ట్రిక్ట్ గా వాళ్ళకి ఒకటే రకం వాడతారు అనమాట, కొత్త రకాలు వాడరు. కాబట్టి అన్ని ఉంటాయి. నేనేంట్రా అంటే ఏది పడితే అది, ఏది అరిగిపోయి ఏది మంచిగా ఫ్రెష్ గా. నిజానికి అంతే. ఒక రోజు పోతే క్లోజప్ పేస్ట్ ఉంటది, ఒక రోజు పోతే సెన్సోడైన్ ఉంటది, ఒక రోజు పోతే కోల్గేట్ ఉంటది. ఏందో ఏమో నేను పోయినప్పుడల్లా అసలు ఒకటి ఉండదు అక్క కాడ. నిజంగా నేను అంతే. ఆ బాత్రూమ్ లో 10 రకాల సబ్బులు ఉంటాయి, 10 షాంపూలు ఉంటాయి. అవును, నేను ఏది పడితే అది వాడతా అంటే నాకు అట్లా. ఇంకా క్రీముల విషయానికి వస్తే అసలు క్రీములు ఒక్కో రోజు ఒక్కొక్కటి. అవును, అయినా అన్ని పెట్టినా కూడా నీకు ముఖం ఏం కాదందాక. ఏమోరా నాకు కూడా అదే అనిపిస్తుంది. నిజానికి నేను ఏ సబ్బు కేర్ తీసుకోను, షాంపూ కేర్ తీసుకోను,
ఒకటి మాత్రం నెత్తికి నూనె మాత్రం కంపల్సరీ ఈరోజు స్నానం చేస్తే నెక్స్ట్ డే నూనె పెట్టేస్తా. అయితే కార్న్ఫ్లోర్ వేసిన, గరం మసాలా ఆల్రెడీ ఉప్పు పోసి వేసి ఉడికిచ్చిన. అది నా ముఖానికి సీక్రెట్ అడిగినావు కదా, నేనేమో ముఖమే అడిగా స్నానం చేసేటప్పుడు తప్ప. కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ. మా అక్క నెత్తిలో పేర్లు ఉంటాయి, అవి మా అక్క సబ్స్క్రైబర్ల కంటే ఎక్కువ ఉంటాయి. మా కారం ఏమి వేయట్లేదు మా, వద్దు మమ్మీ, ఎందుకంటే మంచి ఆల్రెడీ గరం మసాలా ఇది ఉంది కదా, మంచిగా తింటారు. మంచిగా తింటారు. కొంచెం సాల్ట్ వేస్తా ఈ గరం మసాలాకి దీనికంటే గీత అంతే. ఇక కలిపినా చికెన్ పకోడీ, అదే మటన్ పకోడీ మమ్మీ. మటన్ పకోడీ. మీరు ఎప్పుడన్నా మటన్ పకోడీ చేసుకురా, తిన్నారా లేదా చెప్పు. మనమైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాం. మేమైతే ఫస్ట్ టైం మటన్ ఫ్రై చేస్తుంది మా మమ్మీ బాగా. అయితే మటన్ బిర్యానీ చేస్తున్నా. ఆయిల్ కాగిపోయింది, ఎంత కాగిపోయిందంటే అంత కాగిపోయింది. వేస్తామా? వేస్తాము. నేనైనా ఒక చేతితో వీడియో తీసుకుంటే ఒక చేతితో స్మాష్ చేసి, ఒక చేతితో వీడియో తీసుకుంటే ఒక చేతితో స్మాష్ చేసేయనా అంటున్నా. పెట్టడం ఏం కాదు, అవుతుంది. అట్లా పెట్టద్దు, ఇట్లా అబ్బా నేను నీకంటే గట్టి కొట్టుకున్నా. వద్దునా అబ్బా, ఇగో నీ లెక్క తీసుకున్నా పప్పి. ఇదో విద్యనా, ప్రతి చైనీస్ డబ్బా కూడా అదే చేస్తున్నా. నీ ఎంగేజ్మెంట్ అప్పుడు ఎట్లున్నా అక్క? నేను చైనా వాడు ఉన్నట్టే ఉన్నావు, సేమ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినట్టు. ఎందుకు తెలుసా, కానీ రోజు పోయి డైలీ కస్టమర్ మామూడు కాబట్టి వాడు కూడా అట్లా అయిపోయాడు. మీ ఇంట్లో మీరు మీ ఇంట్లో వాళ్ళని నమ్మకండి, చెప్తుంటారు ఏది నువ్వు బాగున్నావు, మంచిగా ఉన్నావు, ఎందుకురా సన్నగా అవ్వడం, ఎందుకురా లావ్ అవ్వడం, అందంగా ఉన్నావు, ఇట్లా మీ గురించి ఏమైనా ఇంట్లో చెప్పారంటే అసలు నమ్మకూరు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద ప్రేమతో చెప్తారు. మీకు మీరు అద్దంలో చూసుకొని అనుకుంటారు, చూసారా నేను లావున్నా సన్నగా ఉన్నా, అదే నిజం. మీకు మీరు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు మీరు కష్టపడి మీరు అవ్వండి. నేను వచ్చి మా మమ్మీ దగ్గర మా తమ్ముడి దగ్గర బాధపడితే వీళ్ళు వేసే డైలాగులు ఉంటాయి, అబ్బా నువ్వు హీరోయిన్, నువ్వు అది, నువ్వు ఇది, నీ లెక్క అసలు ఉంటే నాకు అసలు. అది నీ దగ్గరే నేర్చిన అక్క నేను. అది ఉల్లిగడ్డ అది ఏగిపోయిందనా, ఇలా ఉల్లిగడ్డ వేసి ఇందులో ఇంకేం గరం మసాలా అది ఏది వేయట్లేదు. అదే చెక్క లవంగం అమ్మా వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో వేసి ఉడికిస్తున్నా కదా, ఆ ఫ్లేవర్ అంతా అమ్మా. కొద్దిసేపు దీన్ని ఇట్లా పెట్టాను, అన్నీ ఇట్లా కలిపేసింది. ఎగ్ కూడా వేసి మంచిగా కలిపి పెట్టేసిన. ఇందులో కొంచెం ఇది వేస్తా గరం మసాలా, మటన్ కోసం. చెక్క లవంగం అది వేయలేదు, కేవలం అది మాత్రమే. చూడండి అబ్బా, కందెలు తీస్తావా ఒకటి? తీసుకోండి. ఇట్లా చూస్తుంటే అయితే మస్తు ఊరిలో వస్తాయి, మస్తు టెంప్టింగ్గా ఉంటాయి మా. అవునమ్మా, ఓకే అసలు నిద్ర వస్తలేదు కదా. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మరీ హెవీగా ఉండదు. ఓన్లీ 4 పచ్చిమిరపకాయలు వేసి చేసేసేది కదా, పిల్లలు కూడా మంచిగా తినేస్తారు. మన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. సేమ్ ఇది కుష్కా లాగా ఉంటుంది, కోడూరు కుష్కా లాగా సింపుల్ గా. రాయలసీమ కుష్కా. రాయలసీమ కుష్కా. కుష్కా అంటే ఇక్కడ వినలే నేను, అది అక్కడే వింటాము, అక్కడ మాత్రమే.
ఇది ఓన్లీ 2 గ్లాసెస్ మాత్రమే రైస్ కడిగి పెట్టుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ నేను పొద్దున్న రైస్ వండిన. సో వైట్ రైస్, మటన్, పప్పు అన్నీ వేసిన. పండగ అంటే పండగ వాతావరణం ఉండాలి కదా, అట్లా అన్నట్టు. ఇగో 2 గ్లాసులు రైస్. ఆల్రెడీ 90% అది ఉడికించిన కాబట్టి ఈ గ్లాస్ ఆడబెట్టిన. అది కాలుతున్నాయి పట్టుకొని చేపలు, అందుకే కొంచెం పోసిన. ఎందుకంటే కొద్దిగా హెల్తీగా పోయించలేదు తర్వాత. 2 3 అంతే. సింపుల్ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ మస్తు ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినేటట్టు. ఇది మాత్రం ట్రై చేయడం మాత్రం మిస్ అవ్వకండి. కొద్దిగా ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేస్తున్నా. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉన్నా కదా, తర్వాత కొద్దిగా మనం వేసిన టమాటా వాటికి మాత్రమే. ఎందుకైనా మంచిది, టేస్ట్ అయితే చూస్తా. సరిపోయింది. ఇది నా పిల్లలకి అప్పటి నుంచి ఎదుగుతున్నా అట్లా. అది మార్చే రోజు వస్తుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ మార్చేసి ఇది ఒక్కటి పెట్టుకోనున్నా. మన పురావస్తు శాఖలో వచ్చి ఒకటి సపరేట్ గా దాచి పెడుతుంటాం అనమాట. ఆ పురావస్తు శాఖలో వచ్చి ఇది ఒక్కటే ఉంది. మిగతావన్నీ కూడా క్లోజ్ ఒక సంచులు తీసుకుపోయి అక్కడ వేసేద్దామని చెప్పి ఇది ఒకటి మాత్రం పెట్టింది. ఎందుకంటే టైంకి విజిల్ అయితే బాగా వస్తుంది, మూత పెట్టడానికి అయితే రాదు. కానీ అయితే ఇది ఒక్కటే ఒక విజిల్. అంతకుముందు ఆల్రెడీ మనం 90% 10 విజిల్తో మటన్ అంతా ఉడికిచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు జస్ట్ 1 విజిల్ వస్తే మనకు ఆ రైస్ ఉడికిపోతుంది, మిగతా బ్యాలెన్స్ మటన్ ఉడికిపోతుంది. సింపుల్ గా టేస్ట్ గా సూపర్ గా ఉంటది. చూపిస్తా. అయితే ఒక విజిల్ రానిచ్చేసి పక్కన పెట్టేసిన. మన పకోడీ ఉంది కదా, అప్పటి నుంచి నానబెట్టింది. అయితే ఆయిల్ పోసి మటన్ పకోడీ నేనైతే ఒక సైడ్ వంట చేస్తూ ఒక సైడ్ గిన్నెలు కడిగేసుకుంటూ ఉంటాను. నాలాగా మీరు ఉంటేనా? నిత్యమీనన్ మా అక్క నిత్యమీనన్ అంటారట. ఏంటిందనా ఉంటే కదా ఇందాక. వచ్చినాక పంపిమని చెప్పద్దా? వచ్చినాక పంపిస్తాలే అన్నదా? అయితే నా మనోడికి పతంగులు కావాలంట. వీడికి వచ్చిందంటే ఇంకా పతంగులు అంటుంటాడు. సంక్రాంతికి అయితే లాస్ట్ టైం కూడా నా మనోడి కోసమే మేము వాడినాం. కొందాం నాన్న, అందుకే నేను వాడిని రమ్మన్నది, తీసుకురమ్మన్నది. కన్నీకి అది షాప్ ఉంది కదా, అక్కడ పోయింది. అయితే కన్నీని కూడా తెచ్చుకోమంట పతంగులు. అట్లనే నీకు తీసుకురమ్మని చెప్తా. అందుకని తీసుకుంటా. నీకోసం మటన్ పకోడీ చేస్తున్నా. నాకు అయినా తీసుకున్నాను. డబ్బులు ఇస్తుంది అమ్మమ్మ. తెప్పిస్తానా? లాస్ట్ టైం తెప్పిలే. ఎన్ని తెప్పించినా? మొన్న ఆడు కూడా మనం మీ ఇంటి దగ్గర ఎన్ని ఇప్పించినా నీకు? అవునా, షాప్ లో ఉండేవి అన్ని నీకు తెప్పిలే. అవి అయిపోయినాయా? అయితే నా మనవాడు అడిగింది మొన్న. అడిగితే వాళ్ళ ఇంటి ముంగట ఉండే. ఇక పోయి ఉండే ఏమో 10 ఉండేనో ఏమో. ఆడుకో. లాస్ట్ టైం ఎన్ని తెచ్చుకున్నావు? లాస్ట్ టైం ఏంటి, ఒకట తెప్పించిన. లాస్ట్ టైం నువ్వేనా పోయి తెచ్చింది?
ఒకసారి కార్లో పోయి తెచ్చుకున్నాం ఎప్పుడు కార్లోనే కదా నేను కూడా వచ్చి మనం వచ్చి ఇప్పించి ఇంటి దగ్గర అనిపించి మళ్ళా అక్కడ వెళ్ళి ల్యాండ్ లో ఎగరేపించి ల్యాండ్ లో మంచిగా గాలి పిల్లలకి. ఎందుకంటే మన పండగలో మనం ట్రెడిషనల్ అన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, బ్రహ్మాండంగా వాళ్ళకి తెలియాలి. సంక్రాంతి అంటే భోగి మంట, నేను పక్కా భోగి మంట, ఇంత పెద్ద మంట. మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నా పెళ్లి కాకముందు మా వాళ్ళు ఏగిపోతుండే అంట. నా పెళ్లి నుంచి నేను భోగి అనేది పొడగట్లే, భోగి మంట వేస్తా. అట్లనే సంక్రాంతి కొత్త బట్టలు తెచ్చి మా పిల్లలకి పండుగ చేస్తా. అట్లనే ఇక్కడ పండగ దసరా కూడా కొత్త బట్టలు తెచ్చి పండుగ చేస్తా. దీపావళి సెలబ్రేషన్స్ బాగా చేస్తా. ఇంకంటే పతంగులు, సంక్రాంతికి పిల్లలకి పతంగులు అయితే వచ్చాడు. మావాడికి కూడా చిన్నప్పుడు మస్తు ఇప్పిస్తుండే. మావాడైతే మరి అసలు ఎన్నో వీడియోస్ ఉన్నప్పుడు వాడు చూసి 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 వాడు షర్ట్ ఆడుకుందో ఆడికి ఇట్లా నచ్చు పడుతుండే. ఇగో కనిపించేది మాత్రమే నలుపు, కళ్ళు ఎరుపు, గలీజుగా పిచ్చోడు పిల్లోడు ఉన్నట్టే. ఈ లోపల ఇది తీస్తేనైతే లోపల బట్టలు వేసుకున్నట్లే ఉంటుండే, తెల్లగా ఉంటుండే. మా రాముడైతే ఊరికే ఆ బటన్ బ్రష్, నేను బాగా ప్లాస్టిక్ బ్రష్ వాటితో బటన్ సబ్బు ఒలి సబ్బు పెట్టి రుద్దేటాడు. ఏదిరా ఇది అని మమ్మీ మంటలు వేస్తుందని ఏడ్చేటాడు. అట్లా కానీ పిల్లల్ని ఆడుకొని వదిలేస్తుండే. నేను చూసుకుంటుంటా ప్రతిసారి వాడు ఎక్కడున్నాడు పిలుచుకొని ఇంటికి పిలుచుకొని 10 నిమిషాలకు ఒకసారి నాకు కనిపించుకోవాలి అని చెప్తుంటే. నేను ఎక్కడెక్కడ తిరిగినా కూడా మధ్య మధ్యలో వచ్చి నాకు చూపించి మమ్మీ ఇట్లా పలానా దగ్గర ఆడుకుంటున్నాను మళ్ళీ ఇటు పోతుండే. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఎక్కడ చేస్తున్నారు అనేది మనకి ఎప్పుడు మన కనుసూపు మేర మనకు ఐడియా ఉండాలి. నా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారని. ఇంకా మా అమ్మాయి విషయానికి వస్తే దానికి అది ఎప్పుడు నాతోనే ఉంటుండేలే. కానీ నా బిడ్డ పక్కిలు కూడా గెలవదు, ఆట గెలవదు, పక్కిలు గెలవదు. నేనే ఆడిపించుకొని నేనే చేస్తుంటే. నా కొడుకునే అట్లా వదిలేసిన మొత్తం. అంటే చాలా లైట్ గా ఆడపిల్లల్ని మనము అంతే కదా, ఆడపిల్లల్ని అమ్మ ఎప్పుడు అమ్మకు తెలిసేలాగానే ఉండాలి. ఇగో ఇప్పుడు నా బిడ్డ రూమ్లో ఉంది, ఇప్పుడు నా బిడ్డ రూమ్లో ఉంది, ఇప్పుడు నా బిడ్డ ఆడుతుంది. ఇగో ఇది మాత్రం ఇప్పుడు అమ్మ అనేది అబ్జర్వేషన్ పెట్టుకునే ఉండాలి ఆడపిల్లనే. మగపిల్లలు అంటే కొంచెం అటు ఇటు ఆడుకోవడం ఇట్లా వదిలేసిన పర్లేదు. కానీ ఇంకోటి సిటీలలో సంపులు ఉంటాయి. సంపులలో పాపం చాలా మంది పిల్లలు సంపులు మూతలు ఓపెన్ చేసేసి పడుకోవడము ఇట్లా అవుతుంటాయి. అందుకే పిల్లలకి బాగా చిన్నపిల్లలు అయితే మరీ గజ్జలేసి నాన్న లక్కీ పోతున్నానా అది అంతా తీసేస్తే మళ్ళా చుట్ట నీకు రాదు. అది చుట్టేసి అంటే కొంచెం అట్లా గజ్జలు బాగా గజ్జలు ఉంటే వేసుకుంటే పిల్లలు ఇంట్లో ఎట్లా తిరిగేది తెలుస్తుంది. పిల్లలు ఎప్పుడైనా తల్లి చూపెట్టుకునే ఉండాలండి. మటన్ పకోడీ అయితే వాసన అయితే భలే వస్తుంది. బిర్యానీ, ఇది మటన్ పకోడీ. నా మనోడు మనవాళ్ళు ఇక్కడికి వచ్చిరంటే వాళ్ళకి ఆటలో వాళ్ళకి దోస్తులు వాళ్ళ ఇంటికాడికంటే ఈయనే వాళ్ళ దోస్తులు ఎక్కువ. ఏవో 15-20 మంది ఉన్నారు ఒక్కొక్కరికి. లాస్ట్ టైం బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేసినాం అక్కడికంటే. అది ఇంకా ఉంది. మీరేం స్పెషల్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అట్లనే క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే మీరు సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా మన రెసిపీ అయితే ట్రై చేయండి, మస్తుంటుంది. అయితే ఏ కర్రీ అయినా కూడా కర్రీ పులుసులో నీళ్ళు అది ఇది అంటుంటారో అదే మంచిది, అదే హెల్తీ. ఇంకోటి వెజిటేబుల్ వచ్చేసి ఫుల్గా ఉడకద్దు, అంటే కొంచెం 1-2% ఉడకకుండా ఉంటేనే మంచిగా వెజిటేబుల్స్. చికెన్ మటన్ అయితే మంచిగా ఉడకాలి. వెజిటేబుల్స్ అయితే చెప్తున్నా ఎక్కువ వచ్చేసినాయి డిషెస్. ఇది ఏదైనా పకోడీ చేసుకున్నప్పుడు ఇట్లా వేసినామంటే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే తీసేస్తుంది. నేను ఇది ఖచ్చితంగా అన్నట్టు కాదు, తెప్పిస్తా ఖచ్చితంగా. కాకపోతే లేకపోయినా వేసేస్తుంటా, ఉన్నప్పుడు వేసేస్తుంటా, అట్లా ఏదో ఉన్నప్పుడు అట్లా. ఇంట్లో వరకు ఇంకా నడుస్తుందండి. కొంచెం మెయిన్ డోర్ పాలిష్ జస్ట్ పేపర్ కొట్టిపోయారు, పాలిష్ చేయలే. ఇంకా నిన్న రాలే, ఈరోజు రాలే పండగ అని చెప్పి. రేపు వస్తారు మెయిన్ డోర్ పాలిష్ అయిపోతే ఇంటి వరకు అయిపోయినట్టే.
నెక్స్ట్ వీక్ పెడతా నేను వీడియో మన ఇంటిది. ఆల్రెడీ పెట్టా నేను హోమ్ టూర్, కాకపోతే ఇప్పుడు మళ్ళీ పెడతా ఒకసారి. మన మటన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కారం అది వేయలేదు, సింపుల్గా చేసినాం కాబట్టి కొంచెం కలర్లెస్గా ఉంది. అయినా పర్వాలే, కారం ఒక్కటే లేదు, మీకు అన్నీ వేసినాం ఎందుకంటే పిల్లల కోసం కదా. మంచిగా చూడడానికి అయితే అసలు మస్తుగా అనిపిస్తుంది. రామ్మా టేస్ట్ చేద్దు, నా బిడ్డ టేస్ట్ చేసి చెప్పిందంటే. నేను ఫస్ట్ టైం ఇది మటన్ పకోడీ చేయడం. అయితే ఒక వీడియోలో ఏదినా నా ఫస్ట్ నన్ను వదులుతామనంటే అన్నను అనకండి, పవన్ అనకండి, మీరే సొప్ప తింటారు, అన్న మంచిగా తింటారు అంటారు. నేను చిన్న చూసి ముఖ్యం అనుకోండి అయితే ఎంత అభిమానులు. మరి ఏంటది? పిండి అమ్మకాలి. వస్తుంది మమ్మీ. బాగుందా? ఉడికిందా మంచిగా? మంచిగా ఉడుకున్నాను. ఆల్రెడీ మనం ఉడికిపోయిందే కదా. అయితే మటన్ బిర్యానీ టేస్ట్ చూడాలంటే మాత్రం ఫుడ్ ఛాలెంజ్కి వెళ్ళాల్సిందే. బాబు ఫుడ్ ఛాలెంజ్కి. పవన్ నాకు నేను యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, అయినా చెప్పొద్దు, చెప్తే మంచిగా అనిపించదు. ఎందుకంటే మాకు చెప్తారా, మా పవన్ గురించి అంటారు. ఫుడ్ ఛాలెంజ్లోనే టేస్ట్ ఎట్లుందో చెప్తాం. వాడైతే జర్నీని రివ్యూ ఇస్తాడు కదా. నా బిడ్డ నేను నాకు ముగ్గురం చేయబోతున్నాను ఇప్పుడు. టేస్ట్ చేస్తున్నాను. ఓకే, జుట్టేస్తున్నావా? సరే. ఈ చలికాలం అయితే వంట చేసినప్పుడు జర్ర చల్లగైనా తుమ్ములు నాకైతే. నాకు ఏ రోగాలు లేవు, కానీ ఈ చలిది ఉంది. చల్లగా అయితే తుమ్ములు, డస్ట్ ఎలర్జీ ఉంది. డస్ట్కి తుమ్ములు, ఆస్తమా ప్రాబ్లం అనమాట. అది వారసత్వంగా మోపుకుంటూ వస్తా. నేను ప్రతిదీ కాపాడుకుంటూ వస్తాగా. వస్తు అట్లనే మా నాన్నమ్మకు ఉండే ఆస్తమానే నేను కాపాడుకుంటూ వస్తున్నా. ఎవరికి లేదు కానీ నేను. బిర్యానీ అంటే అయిపోయిందా? చూసారా ఎర్రగా అసలు చూడమే ఉడికిపోయింది. చూసారు కదా మటన్ బిర్యానీ టేస్ట్ అయితే ఫుడ్ ఛాలెంజ్, బాగా ఫుడ్ ఛాలెంజ్ చెప్తా, తప్పకుండా చూడండి. దానిపైన వేరే పెడతాను. మటన్ పకోడీ ఎట్లుందో నా మనమని అడుగుతా. లక్కీరామా? అరే లక్కీ, నాన్న మటన్ పకోడీ ఏమొచ్చిందా కన్నీ? తినవా? కారం వేయలే కదా. ఇంకోటి మటన్ పకోడీ మరి అట్లా అయింది. క్రిస్పీగా ఉంది కదా, సూపర్ సాఫ్ట్ గా, సూపర్ టేస్ట్ అండి. పైన క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్ గా ఉంది, పాప్కార్న్ ఉన్నట్టు. ఫస్ట్ ఉడికించి ట్రై చేయండి, నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. చాలా బాగుంది. పిల్లలు అయితే మంచి ఇష్టంగా తింటారు. ఏ పిల్లలైనా మెత్తగా ఉడికిపోయింది కూడా. అసలు మటనే తిన్న పిల్లలు కూడా ఇదేదో పకోడీని పెట్టేస్తాం అంటే హ్యాపీగా అసలు వస్తుంది. చాలా బాగుందండి.
ఇంకోటి ఏంటంటే సాఫ్ట్ గా ఉంది, పిల్లలు తినేటట్టు. కారం అయ్యేది. చీజ్ పకోడీ ఏం పెట్టినాం అనుకో, తిన్నావా? చీజ్ పకోడీ ఏం పెట్టినాం వచ్చిండా నానా? ఇక పోయి పతంగలు తీసుకొని రా. నువ్వు ఇన్ని తీసుకో, లక్కీకి ఇన్ని తెచ్చి, దారము అవన్నీ తీసుకురా. ఎన్ని కావాలి పైసలు? ఎంత బాగుందో. ఇప్పుడు డబ్బులు నువ్వే. ఒకటే అది చెరక్కు పట్టుకునే అదేం అవసరం లేదు. దారం తెచ్చి, దారకుండా 4 kites ki 50 rupees. 4 కాదు నాన్న, 10 కైట్స్ తీసుకో. నువ్వు లేకపోతే 15 కైట్స్ తీసుకో. నువ్వు 5 తీసుకో, లక్కీకి 10. అట్లనే థ్రెడ్ అవి తీసుకురా, దారం. నేను ఇప్పుడు పైసలు ఇస్తాను. వంట అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మటన్ పకోడీ సూపర్ గా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. అట్లనే ఈ బిర్యానీ ఛాలెంజ్ చేస్తాం, అది కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అట్లనే నేను చేసిన ఈ సింపుల్ రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.